హాయ్ గైస్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి బ్లడ్ పారాసైట్స్ అంటే హీమోపారాసైట్స్ అని కూడా అంటాం మనం. హీమ్ అంటే బ్లడ్ కాబట్టి పారాసైట్స్ అంటే పరాన్నజీవులు, ఇతరుల మీద ఆధారపడి జీవించే వాటిని పరాన్నజీవులను అని అంటాము. ఆ పరాన్నజీవులను ఇంగ్లీష్లో మెడికల్లో పారాసైట్స్ అని కూడా అంటాము. ఈ పారాసైట్స్ని ఏం పారాసైట్స్ ఇవి అంటే బ్లడ్ పారాసైట్స్ అంటే హీమ్ పారాసైట్స్, బ్లడ్లో ఉండే పారాసైట్స్ని బ్లడ్ పారాసైట్స్ అంటాము. ఇంట్రడక్షన్ వచ్చేసి ద పారాసైట్స్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ ఇన్ బ్లడ్ ఆర్ కాల్డ్ హీమోపారాసైట్స్ ఆర్ బ్లడ్ పారాసైట్స్. అంటే సేమ్ పారాసైట్స్ దేంట్లో బ్లడ్లో డిటెక్ట్ అయితే వాటిని పారాసైట్స్ లేదా బ్లడ్ పారాసైట్స్ అని మనం అంటాము. బ్లడ్ పారాసైట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి? ప్లాస్మోడియా పారాసైట్ అండ్ ట్రిపానోజోమ్ పారాసైట్ అండ్ లీష్మానియా పారాసైట్ అండ్ ఫైలేరియా పారాసైట్, ఇలాంటి 4 రకాలైన పారాసైట్స్ అనేవి ఉన్నాయి. సో మైక్రోఫైలేరియా అండ్ ట్రిపానోజోమ్ కెన్ బి డిటెక్టెడ్ ఇన్ వెట్ మౌంట్ అండ్ ఫ్రెష్ బ్లడ్. వెట్ మౌంట్ అంటే అప్పుడే ఫ్రెష్గా బ్లడ్ తీసుకొని ఒక స్లైడ్ పైన వేసుకొని దాన్ని మౌంట్ చేసి మైక్రోస్కోప్లో చూసినట్లయితే అది మనకి ఆ పారాసైట్స్ అనేటివి డిటెక్ట్ అవుతాయి. ఓన్లీ వెట్ మౌంట్లో మాత్రమే. ఇది కూడా వీటిని మనము స్లీపింగ్ సిక్నెస్ అంటే ఇవి కేవలము నిద్రలో మాత్రమే, పేషెంట్ చాలా నిద్రలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి బ్లడ్ కలెక్ట్ చేసి మౌంట్ చేసినట్లయితే వాళ్ళకు ప్రిక్ చేసి ఆ బ్లడ్ని కలెక్ట్ చేసి వెంటనే దాన్ని మైక్రోస్కోప్లో చూసినట్లయితే అది నైట్ టైంలో మాత్రమే, అది కూడా పేషెంట్ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మాత్రమే అవి కదలడం జరుగుతాయి. ఆ పారాసైట్స్ అనేవి అప్పుడు మెలుకుంటాయి. పేషెంట్ మెలకువతో ఉన్నప్పుడు అవి అసలు బ్లడ్లో కనిపించవు, అవి తిరగవు కూడా. కానీ పేషెంట్ డీప్ స్లీప్